2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పని ఓట్లు అడుక్కునేదాకా మైకులు హోరెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల యొక్క ఓట్లన్నీ దండుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బీసీలకు, ఆ ఎస్సీలకు, ఆ ఎస్టీలకు, ఆ మైనార్టీలకు ఏం చేశాడయ్యా? ఏం చేయాలి? ప్రజలు తనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ ఓటు ద్వారా అయితే, ఎవరి ఓటు ద్వారా అయితే వారి పార్టీకి అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని పంచాలా అక్కర్లేదా? ఆ వచ్చిన రాజ్యాధికారాన్ని జనాభా దామాషాలో పంచాలా అక్కర్లేదా? చంద్రబాబు ఏం చేశాడాయా అంటే ఆయన చుట్టాలకు ఒక 8 మంత్రి పదవులు, రెడ్లికి ఒక 6 మంత్రి పదవులు, కాపులకు ఒక 3 మంత్రి పదవులు, బీసీలకి 3 మంత్రి పదవులు, ఎస్సీలకి 2 మంత్రి పదవులు, మైనార్టీలు ఎక్కడ 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 మైనార్టీలకు మంత్రి పదవి లేదు. షెడ్యూల్ జాతులకు, ఎస్టీలకు మంత్రి పదవి లేదు లేదు లేదు. అంటే ఎస్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు. బీసీలకి 3, 25 మంత్రి పదవుల్లో బీసీలకి 3, తన కులస్తులకి 8, రెడ్లకు 6, కాపులకు 3, బ్రాహ్మలకి, కోమట్ల వాళ్ళకి కూడా ఉన్నాయి. కానీ ఈ కింద జాతులకు మాత్రం లేదు. ఓట్లు మాత్రం వేళై, పార్టీ మాత్రం మీదే. తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది. ఓట్లన్నీ వేయండి, అధికారం మాత్రం అగ్రవర్ణాలందరం కులుకుతాం. జగన్ వచ్చాడు, జగన్కి ఓటేశారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమండి, నా దగ్గర సాయిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో, అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా, మరి జలీల్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు? సరే, మేము సాయిబులు ఎవరు గెలవలేదు, ఎస్టీలు గెలవలేదు, ఆ 2 కూడా జగన్ తరపునే ఉన్నారు అందరూ. మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా, మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు, అట్టాగే మాకు కూడా ఇవ్వాలి కదా, మా ముస్లింలకు కూడా అట్లాగే ఇవ్వాలి కదా. అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? నీ కొడుకు మాత్రం మంత్రి ఇస్తావు. ఎందుకు ఇస్తావు? ఇంటికి వెళ్తే ఇంట్లో కాఫీ కూడా ఎవరు, కంచంలో అన్నం కూడా పెట్టరు అనేటువంటి బాధ, లేదా మా వర్గాల పట్ల చిన్న చూప? మేము ఆనవా మీకు? ముస్లింలు ఆనరా? ఇవాళ మళ్ళీ చెప్తాడు ముస్లింలు అంటాడు, మళ్ళీ రేపు వస్తాడు ముస్లింలందరూ కూడా నేనే ఉద్ధరించానని చెప్పి మాట్లాడతాడు. ఎవడయ్యా ఉద్ధరించడానికి కారణం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతమంది ఎదురొచ్చినా, ఎంతమంది అడ్డం పడ్డా ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చినవాడు ఎవడు? 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేశానని చెప్తావు కదా, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావా? ఒక్క రోజన్నా అరే ముస్లింలు సైకిల్కి గాలి కొట్టుకుంటూ, టూబుర్లకి పంచర్లు వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే, సీనారేకులకి మేకులు కొట్టుకుంటూ, సీనారేకుల్ని అతుకులు పెడుతూనే బతుకున్నారు తప్పితే, అరే ముస్లింస్కి చదువు లేదు. ఒక్క డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా? రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడన్నా ముస్లింల్లో కనపడ్డారా? మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు? చంద్రబాబు నాయుడుకి ఒకటే పెద్ద మంచి లక్షణం, చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి. అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడు? కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. ఇవాళ ఏ స్థాయిలో
ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసీ అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లింని ఎవరన్నా కుర్చీలో కూర్చోబెట్టాడు మున్సిపాలిటీలో? ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని. ఇవాళ మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా 14 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు బతికాల్సిన ఏముంది? మనోళ్ళు తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా ఎప్పటి నుంచో బతుకుతుంది. చంద్రబాబు కూడా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటాడు. అరే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల లోపడు 50 ఏళ్ల నిండని కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి. ఇన్ని చేస్తే 25 మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి 11 మంది మేయర్లో 9 మంది మేయర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఇచ్చి మున్సిపాలిటీ చైర్మన్లు కూడా 84% మున్సిపాలిటీ చైర్మన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు 13 జిల్లా పరిషత్తులు ఉంటే 13 జిల్లా పరిషత్తుల్లో 9 జిల్లా పరిషత్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా. బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు. చంద్రబాబు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా జన్మలెత్తినా చేయగలడా అని నేను అడుగుతున్నాను. ఇవాళ మరొకటి కూడా పోల్చుకుందాం. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014లో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది. ఒకడు టక్ చేసుకున్నాడు, టీవీ ఇంట్లోంచి తెచ్చి బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు. అమ్మ ఏడుస్తూ ఉండేది. వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్నాక ఆవిడ వచ్చేది, ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్, చంద్రబాబు మా చంద్రన్ వస్తున్నాడు, మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగగా భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు పారిపోతుంటాడు. టీవీ అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది, చంద్రన్ వస్తున్నాడు, మీరందరూ ధైర్యంగా ఉండండి, లోన్లు కట్టబాకండి. చంద్రబాబు వచ్చి బేషరతుగా డ్వాక్రా అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు. ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. డ్వాక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది.